డైరెక్ట్ గా ర్యాపిడ్ యాప్ ఓపెన్ చేసి లాగిన్ చేద్దాం. పర్ రైడ్ కి ఎంత వస్తుంది, పర్ కిలోమీటర్ కి ఎంత వస్తుంది, వీళ్ళు కమిషన్ ఎంత కట్ చేస్తున్నారు క్లియర్ మీకు అయితే చూపిస్తాను. ఇక్కడ పైన ఆఫ్ డ్యూటీ ఉందా, దీనిపైన ట్యాప్ చేస్తే ఆన్లైన్ లోకి అయితే వెళ్ళిపోదాం. సక్సెస్ఫుల్ గా ఆన్లైన్ లోకి అయితే వెళ్ళిపోయాం. ప్రెసెంట్ అయితే మనం విజయవాడ బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ అయితే ఉన్నాం. ఈ విజయవాడలో ఉండే అట్మాస్ఫియర్ చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ నేచర్ చూడండి ఏ విధంగా ఉందో. ఇక్కడ ఉండే వాళ్ళైతే ఈ బైక్ టాక్సీలో వర్క్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఊర్లోనే ఉండి ఒక రోజుకి 500 నుంచి 600 రూపాయలు ఎర్నింగ్స్ వచ్చినా ఓకే కదా. బట్ బయట ఊరు వాళ్ళు వచ్చి ఇక్కడ వర్క్ చేయాలంటే ఆ ఎర్నింగ్స్ సరిపోతాయా లేదా అనేది మెయిన్ ప్రశ్న కదా. ఫైనల్లీ నావిగేషన్ ఫాలో అవుతూ లొకేషన్ కి అయితే వచ్చేసాను. పికప్ లొకేషన్ కి రాగానే అరైవ్డ్ అని ఇలా రైట్ కి స్వైప్ చేస్తే కస్టమర్ కి నోటిఫికేషన్ అయితే వెళ్తుంది. పికప్ లొకేషన్ లో కస్టమర్ అయితే కనిపించట్లేదు. కస్టమర్ కి కాల్ చేద్దాం. ఎక్కడున్నారు? కస్టమర్ కి కాల్ చేసిన 5 మినిట్స్ లో కస్టమర్ అయితే వచ్చేసారు. ఇతనే ఆ కస్టమర్ సార్ దగ్గర ఓటీపీ తీసుకుని ట్రిప్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓటీపీ చెప్పండి. 3693. ఓకే, ట్రిప్ అనేది స్టార్ట్ అయింది. గో మ్యాప్స్ ఇక్కడ నుంచి 5.4 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. అంటే 12 మినిట్స్ లో మనం రీచ్ అయిపోతాం. ఎందుకంటే ఈ విజయవాడలో రోడ్లన్నీ కూడా ఖాళీగా ఉంటాయి. నేను మీకు క్లియర్ గా చూపిస్తాను. ప్రజెంట్ నేనున్న ఏరియా వచ్చేసరికి కనకదుర్గమ్మ టెంపుల్ కింద ఒక లైన్ అయితే ఉంది. ఆ లైన్ లో ఉన్నాను. ఈ ఏరియా ఎలా ఉందంటే హైదరాబాద్ లో బేగం బజార్ గల్లీలో ఉంటే ఎలా ఉంటుందో అలానే ఉంది. సేమ్ అదే అట్మాస్ఫియర్ అయితే ఉంది. నేను నిజంగా హైదరాబాద్ లోనే ఉన్నాను అని అయితే అనుకున్నా. మెయిన్ రోడ్ ఎక్కిన తర్వాత గుర్తుకొచ్చింది ఇది హైదరాబాద్ కాదు విజయవాడ అని చెప్పి. ఫ్లైఓవర్ అంతా ఖాళీగా ఉంది. మన హైదరాబాద్ లో 8 గంటలు దాటిందంటే ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది. బట్ విజయవాడలో అంత ఎక్కువ ట్రాఫిక్ అయితే ఉండట్లేదు. ట్రాఫిక్ ఉండకపోవడం రైడర్స్ కి అందరికీ కూడా ఒక మంచి వరం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ట్రాఫిక్ లేదు అనుకుంటే 10 కిలోమీటర్ రైడ్ వచ్చిందంటే విత్ ఇన్ 10 to 15 మినిట్స్ లో డ్రాప్ కి వెళ్ళి ట్రిప్ అనేది ఎండ్ చేయొచ్చు. ఇంకొకటి ట్రాఫిక్ లేకపోతే మనం కూడా ఎక్కువగా టైర్డ్ అవ్వం. నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే బైక్ మైలేజ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. హెవీ ట్రాఫిక్ లో స్ట్రక్ అయిపోయామంటే బైక్ మైలేజ్ అనేది చాలా తక్కువగా వస్తుంది. ఇవన్నీ కూడా రైడర్ కి బెనిఫిట్స్. నేను కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నా మన విజయవాడలో బైక్ టాక్సీ చేస్తూ. సూపర్ గా ఉన్నాయి. వైడర్ రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన డ్రాప్ పాయింట్ అయితే వచ్చేసాను. ట్రిప్ అనేది ఎండ్ చేసి అమౌంట్ అయితే కలెక్ట్ చేసుకుందాము. 5.4 కిలోమీటర్ ట్రావెల్ చేసి ఇక్కడ వరకు వచ్చినందుకు కస్టమర్ కి 47 రూపీస్ బిల్ అయితే వచ్చింది. సక్సెస్ఫుల్ గా ఫస్ట్ రైడ్ అనేది ఫినిష్ చేసాం. ఈ రైడ్ లో ఎంత కమిషన్ కట్ అయింది, మనకి ఎంత ఎర్నింగ్స్ వచ్చాయి అనేది చూపిస్తాను. కస్టమర్ సార్ దగ్గర నేను కలెక్ట్ చేసిన మనీ 47 రూపీస్. ఓకేనా. ఈ ట్రిప్ ఓపెన్ చేస్తున్నా. అమ్మో, ఈ ట్రిప్ లో 5 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే నాకు వచ్చింది 30 రూపాయలు. అంటే కిలోమీటర్కి 6 రూపాయలు మాత్రమే వస్తుంది. 10 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే 60 రూపాయలు. ఈ 60 రూపాయల్లో ఎలా లేదన్నా 30 రూపాయలు పెట్రోల్ పోతే మనకేం మిగులుతుంది? సో ఇక్కడ వచ్చే ఈ ఎర్నింగ్స్తో మనం ఇక్కడ సర్వే అవ్వాలంటే చాలా కష్టం.